రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే రాను రానంటూనే సిన్నదో. హే జెండా వచ్చేసావా? ఏంటి నాతో ఏదో మాట్లాడాలన్నావుట? అలా చెప్పాడా? అరే చెప్పు జెండా, చేపల కూర ఎలా వండాలో చెప్పాలా ఏంటి? ఆ చేపల గోల కాసేపు పక్కన పెట్టి నేను చెప్పేది విను. అరే చెప్పమనే కదా చెప్పేది. చూడు, హా ఈ ఇంట్లో ఎలా పడితే అలా నడుచుకోవడానికి కుదరదు. ఓ పద్ధతిగా నడుచుకోవాలి. ఓహో అట్టగా. ఇట్ట నడిస్తే చాలా? నేను చెప్పేది ఈ నడక గురించి కాదు, నడవడిక గురించి. ఓహో ఎక్కడుందో చెప్పవా? చేతికి తెచ్చుకుంటాను. ఇదే, ఇలా వితండవాదం చేయకుండా కాస్త నోరు అదుపులో ఉంచుకొని ఎక్కడ ఎంత మాట్లాడాలో ఆచి తూచి అంతే మాట్లాడాలి. ఏయ్, ఎక్కడికి? నువ్వే అన్నావు కదా జెండా ఆచితూచి మాట్లాడాలని, అందుకే తరాస్ తీసుకొస్తా. నిన్ను చూడమ్మా, జొన్న బుత్తుల రాజమ్మ, నేను కొన్ని విషయాలు ఓపిగ్గా చెప్తాను, నువ్వు కూడా ఓపిగ్గా విను. వర్ధన్ కుటుంబం అంటేనే సొసైటీలో పేరు గౌరవం. అలాంటి కుటుంబాన్ని కోడలు అంటే చాలా పద్ధతిగా, చాలా హుందాగా ఉండాలి. పద్ధతి అంటే ఎవడు పద్ధతి ఆడుకుంటది, ఇంకా ఉందాతనం అంటే డబ్బున్న డాబు చూపించాలా. అది మన వల్ల కాదు. హుందాతనం అంటే డాబు కాదు, చూడగానే చేతులెత్తి దండం పెట్టాలి అనిపించేంత గౌరవప్రదంగా కనిపించాలి. అంటే నీలాగా మాస్ మహారాణిలే కాకుండా కాస్త సాఫ్ట్గా మాట్లాడాలి. కొట్టినట్టుగా కాకుండా నవ్వుతూ పలకరించాలి. ముఖ్యంగా అందరి ముందు భోజనం చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు వినయంగా ప్రవర్తించాలి. ఎన్ని చెయ్యాలా సార్? అలాగే సార్, కానీ పేమెంట్ పెంచాలి మరి. అక్క, గుమ్మంలోంచి వీధిలోకి 10 అడుగులు లెక్క పెట్టుకుని వస్తే ఒక గేట్ వస్తుంది. అలాగే గుమ్మం నుండి 5 అడుగులు వేయగానే ఎడం పక్కన చిన్న గార్డెన్ ఉంటుంది. అక్కడ సోఫా సెటప్ కూడా ఉంటుంది. దా, అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చో. ఏమోరా రాము, అంత గందరగోళంగా ఉంది. ఏమిటో ఈ గుడ్డి బతుకు. కొత్తిల్లు కదక్క, అలవాటైతే సరిపోతుంది. దానికే బాధపడితే ఎలాగా? నీకు త్వరలో కళ్ళొచ్చేస్తాయని రాజీ అక్క చెప్పింది కదా. ఎవరో బ్లైండ్ బ్యాచ్ ఫ్రెండ్షిప్ చేసుకుంటే పోలా? ఇది ఎక్కడో తగిలిన స్మెల్లా ఉందే, ఎక్కడబ్బా? నాకు నిజంగానే కళ్ళొస్తాయంటావా? ఖచ్చితంగా వస్తాయక్క. మనల్ని తీసుకొచ్చాడే ఆయన ఎవరు? ఆర్యవర్ధన్ సారు. ఆయన ఈ ఊర్లో చాలా పెద్ద మనిషి అంట. ఆర్యవర్ధన? అవునా? అవునక్క, ఆయన చాలా మంచోడంట. నీకు కళ్ళు తెప్పిస్తాడు, నన్ను మంచి బడిలో కూడా చదివిస్తాడంట. అదంతా మన రాజీ పుణ్యమేరా. అదే లేకుంటే మనం ఇంత దూరం వచ్చేవాళ్ళమా? ఈ రాజీ కానీ నాకొక్కటే దిగులురా. మన రాజీ ఏంటి వేరే అమ్మాయిలా నటించడానికి ఒప్పుకోవడం ఏంటి? ఎటుపోయి ఎటొస్తుందోనని భయంగా ఉందిరా.
ఎక్కడ మన బుచ్చిపాలెం, ఎక్కడ ఈ హైదరాబాదు? ఏం కాదులే అక్క. రాజీ అక్క ఈ పనికి ఒప్పుకున్నందుకే కదా ఆ సార్ మనకి అంత చేస్తున్నాడు. జెండా సార్ అని పిలిచేవాళ్ళు. అప్పటి నుంచి అను కూడా నన్ను అలా ఫన్నీగా ఆట పట్టేస్తుంది అనమాట. వెరీ ఫన్నీ నో, వెరీ ఫన్నీ. నిజమే, అను ముందు కంటే చాలా చనువుగా, ఇంకా చెప్పాలంటే చాలా చిలిపిగా కనిపిస్తోంది. ఏదైతేనే మొత్తానికి ఈ ఇంటికి సందడొచ్చింది. అయ్యయ్యా, ఎవరు ఎక్కువ రండిందే? మన లక్ష్మి అమ్మా. ఏమైంది అంటే అన్ని కూరల్లాగా చేపల కూర ఎట్టా పడితే అట్ట చేయకూడదత్తమ్మా. దానికంటూ ఎవరో విధానం ఉండాలి. అను తనకి చేయడం కొత్త అనుకుంటా. ఈ ఒక్కరోజుకి అడ్జస్ట్ చేసుకుని తిను. నువ్వు వండుకురా. అను, నీకు చేప ఈ మధ్య కదా అలవాటైంది. మరి చేపల గురించి, చేపల కూర గురించి బాగా తెలిసినట్టు ఇంత డీటెయిల్డ్ గా ఎలా చెప్తున్నావు? యూట్యూబ్ ఇంటర్నెట్ వచ్చాక దేని గురించైనా తెలుసుకోవడం ఎంతసేపు? అలా అలా తెలుసుకుందానమాట కదా అను? అలా అలా అలా. అను, నీకు చెప్పడం అయిపోయింది కదా, వచ్చి తిను. గోపి, అనుకి ఫిష్ కర్రీ నచ్చినట్లేదు, తీసుకెళ్ళు. ఎందుకు? వండిందంతా ఏస్టింగ్ అయిపోదు. ఎట్టున్నా సాప సాపే. నువ్వు వదిలరా. ఇదేంటి ఇంత ఇండీసెంట్ గా కనిపిస్తుంది? సంథింగ్ ఈజ్ రాంగ్ కదా? సేమ్ టు సేమ్, నాకు అదే డౌట్ గా ఉంది బేటీ. అను, నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? బ్రెయిన్ పనిచేయట్లేదా నీకు? తినే కాడ ఏమనొద్దన్నానా? కొట్టనంటాను. జొన్న అదే అనుకి మొక్కజొన్న పొత్తులంటే ఇష్టం. అవి కారులో ఉన్నాయి, తీసుకొచ్చి ఇస్తాను అని చెప్తున్నాను. ఆర్య, ఏమైంది అనుకి? రాజనందుని ఎవరో తెలియనట్టు మాట్లాడుతుందేంటి? కంగారు పడకమ్మా. జరిగిన యాక్సిడెంట్ వల్ల తను చాలా డిస్టర్బ్ అయింది.
అందుకే తనని స్ట్రెస్కి గురి చేసే ఆలోచనలకి దూరంగా ఉండమన్నారు. తను రాజనందిని గది గురించి అప్పుడప్పుడు ట్రాన్స్లోకి వెళ్తూ ఉంటుంది. అది నీకు తెలుసు కదా. అవును. అలాంటి మెంటల్ స్ట్రగుల్స్ ఏవి ఉండకూడదనే రాజనందిని లేదు, అసలు తనెవరో నీకు తెలియదన్నట్టు తనని తాను మౌల్డ్ చేసుకోమన్నాను. అందుకే ప్రాక్టికల్గా కూడా అప్లై చేస్తుంది. అంతే. అలా అయితే ఈజీగా మర్చిపోతుందని. మంచి ఆలోచన ఆర్య. సరే, చాలా లేట్ అయిపోయింది, మీరు పడుకోండి. మళ్ళీ ఉదయాన్నే లేవాలి కదా. అలాగే అమ్మా. గుడ్ నైట్ అను. పెద్ద గండం తప్పింది. అందుకే గురు నిన్నందరి గురించి పూర్తిగా చెప్పు అంది. నువ్వేమో సగం సగం చెప్పి వదిలేశావు. అసలు రాజనందిని ఎవరు గురు? ఇప్పుడైనా చెప్పు. అబ్బా, ఆ సైలెంట్ ఏటి గురు? తను ఎవరో తెలియకే కదా అత్తమ్మ దగ్గర నోరు జారను. లేదంటే జాగ్రత్తగా ఉండేదాన్ని కదా. అందరి గురించి చెప్పావు కదా, తన గురించి చెప్పడానికి ఏంటి బాధ? అబ్బా, ఎవరు రాజనందిని? అయ్యో చెప్ప. రాజనందిని నా మొదటి భార్య. లేదే అంటే నువ్వే ఏదో మాయ మాటలు చెప్పి బొట్టలు వేసుకుని ఉంటావు. అను, నీకు జరిగిందేంటో గుర్తులేదు. అదే తెలీదు. తెలుసుకోకుండా మాట్లాడకు. నాకు నీకు మధ్య ఉన్న అనుబంధం అన్నిటికీ అతీతమైంది. నీకు నాకు మధ్యన? ఓహో, నీకు ఆ పిల్లకా? సరే సరేలే, పిల్ల వయసులో ఉంది, నీ చేతి నిండా డబ్బుంది, అన్నీ సరదాగానే అనిపిస్తాయి. ఎందుకు అనిపించవు? అవసరానికి అందమైన పేరు ప్రేమ, అంతే కదా? ప్రేమ విలువ తెలిసిన వాళ్ళెవరూ ఇలా మాట్లాడరు. అసలు ప్రేమకు కొత్త అర్థం చెప్పిన నీ నుండి ఇలాంటి మాటలు నేను వినలేను. ప్రేమ ఉంటే కొందరికి ఆకర్షణ కావచ్చు, మరికొందరికి వ్యామోహం కావచ్చు, ఇంకొందరికి జీవితం కావచ్చు. కానీ నీకు నాకు ప్రేమంటే ప్రాణం కన్నా ఎక్కువ. వెళ్ళి పడుకో. Stop it! ప్రేమ విలువ తెలిసిన వాళ్ళెవరూ ఇలా మాట్లాడరు. ఆ గది
నా స్టైల్లో అట్టిచ్చ కోటింగ్ ఇద్దరికి. అను వాళ్లతో ఇష్యూ పెట్టుకోకుండా ఉండాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళు దీన్ని సీన్ క్రియేట్ చేస్తారు. నువ్వే చెప్పు గురు, నేను చేసింది తప్ప ఒప్పా? మనసులో కోతి ఆలోచనలు పెట్టుకుని మనిషి దగ్గర లేనిపోని వంకర మాటలు మాట్లాడితే ఒళ్ళు మండి నాలుగు ఇవ్వాలా లేదా? నువ్వే నా తానంలో ఉండి చెప్పు. తప్పే, కానీ చూసావా కానీ అని సాగదీసావంటే మా ఇంట్లో వాళ్ళని కొడితే నేనెలా సపోర్టింగ్ చేస్తానని ఇండైరెక్ట్ గా చెప్తున్నావు కదా. నా ఉద్దేశం అది కాదు గురు. నీ పొజిషన్ నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. నువ్వు నాకు చెప్పలేవు అట్టా అని నీ వాళ్ళకి సర్ది చెప్పుకోలేవు. నీ కోటి బాగా చెప్తా నేను. ఈ రాజీ మహా గొడుసుది. అనవసరంగా ఒకరిని ఒక మాట అనదు, ఒకరి చేత అనిపించుకోదు. మంచికి మంచి, చెడుకి చెడు. ఎదుటి వాళ్ళు ఎంత బాధ పెట్టినా మనసులోనే అనుసుకుని కుమిలిపోయి ఏడ్చే టైప్ కాదు మనం. ఎదుటి వాడి చెయ్యి లేసే లోపే నా చెయ్యి వాడి సంప మీద స్టాంపింగ్ అయిపోవాలా. అది రాజీ అంటే. నీ గురించి నాకు తెలుసాను, కానీ జరిగింది ఇది అని నాతో చెప్తే సరిపోయేది కదా. దానికే ఇల్లు వెళ్ళిపోవడం దేనికి? నేనే ఊరికే వెళ్ళిపోవట్లేదు. ఇంత జరిగాక మీ వాళ్ళు ఊరుకుంటారా? నాన్న యాగిసేసి అందరిని పిలిచి పంచాయితీ ఎడతారు. మీ వాళ్ళంతా ఆల్దే ఆల్ రైట్ అంటారు. నువ్వేం మాట్లాడలేక అంతా కలిసి నన్ను గెట్ అవుట్ అంటారు. ఈ రాజీ ఒకరి చేత చెప్పించుకునేంత వరకు తెచ్చుకోదు. అందుకే మీరు చెప్పక ముందే నేనే వెళ్ళిపోతున్నా. చూడు, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. నిన్నెవరూ ఏమీ అనరు. నాది గ్యారంటీ. పద లోపలికి వెళ్దాం. నువ్వు సర్ది చెప్పేందుకు జరిగింది చిన్న గొడవ కాదు గురు. అరే నేను మాట్లాడతా అన్నాను కదా, పద. అరే హోల్డ్ ఆన్. కొంపదీసి నన్ను లోపలికి తీసుకెళ్లి అది ఇది చెప్పి తెలియక చేసిందిలే అని సారీ గిరి చెప్పించాలనుకుంటున్నావేమో. అది మాత్రం కుదరదు. ఈ రాజీకి ఎవరైనా సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్పుద్ది అంతే తప్ప చెయ్యని తప్పుకి సారీ సచ్చినా చెప్పదు. కావాలి. ఏంటి అను మిమ్మల్ని కొట్టిందా? లేకపోతే కడుపుతో ఉన్న పిల్లని తీసుకొని ఉన్న పలంగా వెళ్లిపోవడానికి నాకేమన్నా పిచ్చా వదిన గారు? అను, ఏంటమ్మా వాళ్ళు చెప్పేది? పెట్టేలా మాట్లాడావా? ఎంత అబద్ధం! ఈ రచ్చంతో దేనికి? మీరేమన్నారో మీ నోటితోనే చెప్పండి. రైటో రాంగో అత్తమ్మనే చెప్తుంది. మేమేమన్నాం? మాన్సి ఎలాగూ ఇంటికి వారసునిస్తుంది, నువ్వు కూడా పిల్లల్ని కాను అని అన్నావు అంతే. దీంట్లో తప్పే ఉంది వదిన గారు. ఇట్ట కాదు, మీరు ఇందాక ఏ టోనింగ్ లో అన్నారో ఆ టోనింగ్ లోనే చెప్పండి. ఏ టోనింగ్ లో అన్నావు? ఇలా కాదు, ఎలా అన్నావు, ఏమన్నావు?
పిల్లల్ని కనాలనడం వరకు ఓకే అత్తమ్మా. ఆ తర్వాత వాళ్ళు చేసిందేంటో చెప్పమనండి. ఏం చేసాం? ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని చూపించాం అంతే. అంటే ఈ మధ్య హనీమూన్ ట్రిప్స్ అవన్నీ వెళ్లారు కదా, ఏదైనా శుభవార్త తెలుస్తుందేమోనని అలా ఇచ్చాం. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అత్తమ్మా. అసలు విషయం ఏంటంటే వీళ్ళదేదో తీసుకొచ్చి కడుపుతో ఉన్నానేమో చెకింగ్ చేసుకోమన్నారు. అంటే నువ్వు కడుపుతో ఉందో లేదో అన్న క్లారిటీ ఇంకా రాలేదన్నమాట. క్లారిటీ విషయం అటుంచండి. అసలు ఆ టాపిక్ తీసుకొచ్చినందుకే ఆ అను వాళ్ళిద్దరిని ఫుట్బాల్ ఆడేసుకుంది మేడం. అను వాళ్ళ మీద చేసుకోవడం అనేది అస్సలు కరెక్ట్ కాదే. ఏమో మేడం, అను కొట్టి అను నీ లేకుండా చెయ్యాలనే ద్వేషాన్ని నూరిపోయి అప్పుడు మన చేతికి మత్తు అంటకుండానే పని జరిగిపోతుంది. ప్లాన్ మనదైనా యాక్షన్ వాళ్ళది. ఫైనల్ గా ప్రాఫిట్ మాత్రం మనదే అంటారు. అబ్బబ్బబ్బబ్బా, మన టైం అసలు బాగోలేదు బెట్టి. ఓకే మేడం, నేను చూసుకుంటాను. వాళ్ళు వస్తున్నారు, తర్వాత కాల్ చేస్తాను. ఏమంటున్నావే? కొంపదీసి నువ్వే అండర్వరల్డ్ బ్యాచ్ కాదు కదా? కాబట్టే ఇలాంటి కిల్లింగ్ ఐడియాస్ ఇస్తుంది మామ్. అదేం లేదమ్మా, మాలాగా రోడ్ సైడ్ బతికే ఆడవాళ్లకి రక్షణ అవసరం. అదీ కాక బతుకు తెరువు చాలా ముఖ్యం. మాకిట్ట బతకండి, ఇది చెయ్యండి అని చెప్పేవారు ఎవరుంటారమ్మా? అందుకే మాకు మేమే ఒక లీడర్ని ఏర్పాటు చేసుకుంటాం. ఆమె కింద పనిచేస్తుంటాం. అబ్బో, మాఫియా అన్నమాట. పేరేదైతేనేమి తెగించి బతకడమే మా అలవాటు. ఏ పని చేసినా మా లాభం మేము చూసుకుంటాం. అలా అని ఎదుటి వాళ్ళనేం నష్టపోనివ్వం. మీ పని జరిపించడమే మేం లాభం పొందడం అన్నమాట. అంటే ఇప్పుడు మేము మీతో డీల్ చేసుకుంటే మా ప్రమేయం లేకుండా, అదే మా నెత్తి మీదకి రాకుండా అనుని చంపేయగలరా? నిస్సందేహంగా. లచ్చలకి లచ్చలు పోసి బంగళాలు కట్టి వేలకు వేలు తగిలేసి సలిమిషన్లు పెట్టించుకుని అదే సుఖం అనుకుంటారు. ఇలా ఆరుబయట ఎన్నెల్లో చల్లగాలికి సుక్కులు చూసుకుంటూ ఆదమర్చి నిద్రపోతే కదా సుఖం అంటే ఏంటో, ప్రశాంతమైన నిద్ర అంటే ఏంటో తెలిసేది. రావోయ్ చందమామ మా ఇంతగా దయనుమా, రావోయ్ చందమామ మా ఇంతగా దయనుమా,
హలో గురు. ఏటి నువ్వు కూడా గెట్అవుట్ అయిపోయావా? ఏ నిద్ర రావటం లేదా? నువ్వు ఇక్కడుంటే నాకెలా నిద్ర వస్తుంది? ఏటే? ఐ మీన్ నువ్వుంటే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ నిద్రపోయేవాళ్ళం కదా, అందుకే అలా అన్నాను. అట్టాగా. మా అక్క కూడా అంతే. నేను ఒక్క పూట ఇంట్లో లేకపోయినా తనకేమీ తోసలేదు అంటుంది. రాజీ ఉంటే సరదా సందడి ఉన్నట్లే. అవును, అనుతో ఉంటే నా సంతోషం నాతో ఉన్నట్లే ఉంటుంది. అబ్బా మొదలెట్టాడయ్యా నువ్వు పురాణం. ఈ నాటకం అయిపోయేదెప్పుడో, నేను ఈ అను నుండి రాజీ అయ్యేదెప్పుడో, సొరసేప రుచి చూసేదెప్పుడో, మా అక్క తమ్ముడితో కలిసి కబురు చెప్పుకుంటూ నిద్రపోయేదెప్పుడో. ఏ నీకు ఇక్కడ ఉండాలని లేదా? నిజం చెప్పనా, ఇక్కడ నాకు ప్రతి క్షణం ముళ్ళు కెళ్ళి పడుకో. ఇట్టా వచ్చి పడుకో. నీ దగ్గర నువ్వెప్పుడు 6 బయట నిద్రపోయి ఉండవు కదా, ఎంత బాగుంటదో ఒక్కసారి పడుకొని చూడు. పర్వాలేదు. ఏహే నువ్వు నీ మోమాటం. రా గురు, ఒక్కసారి పడుకొని చూడు. రేపటి నుండి పారు పెక్కమన్నా ఎక్కవు. అరే రమ్మంటుంటే రాగురు. దా పడుకో. గుడ్ మార్నింగ్ గురు. వెరీ గుడ్ మార్నింగ్ అను. హాయ్ బాబోయ్, నా చేతులు కాలేటి నీ మీదకి వచ్చాయి. నువ్వే కదను రాత్రి చుక్కలు చూస్తూ పడుకుంటే హాయిగా నిద్రొస్తుందని చెప్పావు. సుక్కలు సోత్తో పడుకోమన్నాను గాని వచ్చి నా పక్కన పడుకోమన్నానా? అంటే చుక్కలు చూస్తూ కథలు వింటూ పడుకుంటే బాగా నిద్రొస్తుందని చెప్తాను. చెప్తే మాత్రం కథ అయిపోయాక కథ కంచికి మనం ఇంటికి అనుకుని నువ్వు కిందకెళ్ళి పడుకోవాలి కదా, ఇక్కడ ఎందుకున్నావు? నువ్వు కథ పూర్తిగా చెప్పకుండానే నిద్రపోయావను. అయ్యా అవునా, తెల్లారు లేసాక కథ కంటిన్యూ చేస్తానని పక్కనే పడుకున్నావా? లేదు, నేను లేచి వెళ్ళబోయాను. కానీ కానీ నువ్వు నేను నన్ను వెళ్ళనివ్వకుండా వెళ్ళనీయకుండా గట్టిగా బాబోయ్ గట్టిగా కాళ్ళు చేతులు వేసి లాక్ చేసేసావు. అంతే కదా. అంటే ఏదో నిద్రపోయేటప్పుడు మా అక్క మీద కాళ్ళు చేతులు వేసుకుని పడుకోవడం నాకు అలవాటు కాబట్టి ఏదో పొరపాట్లు నీ మీద కూడా వేసుంటాను. నువ్వు తీసేసి వెళ్ళిపోవాల్సిందే. పాపం నీ నిద్ర డిస్టర్బ్ అవుతుందని. అవునా? నేను కూడా అంతే, ప్రేమకి తప్ప దేనికి లొంగను. ఆ మాత్రం నిగ్రహం ఉంటే మంచిదేలే. అయినా నువ్వు నేను
ఆ ఆకాశం ఈ నేల లాంటి వాళ్ళం. ఒకరికొకరు ఎదురు బుదురు కనిపిస్తామే తప్ప ఎప్పటికీ కలవు. ఇది ఫుల్ చల్లుల్లో తడుస్తుంది. జస్ట్ టైం రావాలంతే. ఏటో నీ మాటలు నా చెవికెక్కుతాయి గాని నా బుర్రకు మాత్రం అస్సలెక్కవు. సర్లే, నాకు ఆకలేస్తుంది. అబ్బా ఏంటన్నా నీ గోలా? నీకు కళ్ళు నూరే కాదు, బుర్రా బుద్ధి కూడా పోయినట్టుంది. లేకపోతే అనుని అను కాదు, ఎవరో రాజీ అంటావేంటి? పైగా ఇదేదో పెద్ద ఇన్వెస్టిగేషన్ లా ఇక్కడ దాకా తీసుకు. మా పరిస్థితులు బాగోలేక ఇలా చెయ్యాల్సి వచ్చింది అంతే. ఏంటన్నా నీ గోలా? ఇప్పుడు ఆటో ఎందుకు? ఏంటి ఇప్పుడు వీళ్ళని అనులా ఉన్న రాజీ దగ్గరికి తీసుకెళ్లి అను ఎలా ఉండేదో అని వివరంగా ట్రైనింగ్ ఇద్దామంటావా? ఇప్పుడు అంత అర్జెంట్ గా అవన్నీ చేయాల్సిన అవసరమే ఉందిలే. ఓహో, పాపం రాజీ వాళ్ళ అక్క కూడా నీలాగే బ్లైండ్ అని జాలి పడుతున్నావా? ఓహో, ఇక్కడ కరిగిపోయావా? అదండి సంగతి. మా నాన్న కూడా బ్లైండ్ పర్సన్ కదా. మీ రాజీకి హెల్ప్ చేస్తే మీకు త్వరగా కళ్ళు వస్తాయనే ఉద్దేశంతో మీకు చెప్పాడంట. అలాగా, చాలా కృతజ్ఞతలండి. పాపం ఆయనకి మాట కూడా రాదా? ఒకప్పుడు వచ్చేదండి, కాస్త ఓవర్ అయిందని దేవుడు తీసేసేళ్ళండి. అదొక పెద్ద స్టోరీ లేండి. ఆగు, వాళ్ళ పర్మిషన్ అడగాలి కదా. ఆటో తీసుకొస్తాము, మీరు రాజీ దగ్గరికంటే వస్తారా? మీరు చెప్పే విషయాలు ఆర్య, అమ్మా. ఏంటి నాన్న ఏదో కంగారుగా అనిపిస్తున్నావు? అబ్బే ఏం లేదు. అమ్మా, పూజకు సంబంధించిన ఏర్పాట్లన్నీ అయిపోయాయా? అన్నీ అయిపోయాయి ఆర్య. నువ్వింకా ఫ్రెష్ అవ్వలేదేంటి? టైం అవుతుంది కదా. అది కొంచెం హెడేక్గా ఉంటాను, కాఫీ తాగుదామని వచ్చాను. అయ్యో అవునా? చెప్తే గోపితో నీ గదికే పంపించేదాన్ని కదా. ఉండు, నేనే పెట్టి తీసుకొస్తాను. పర్లేదమ్మా, నేను వెళ్ళి చేసుకుంటానులే. గోపి నీకు పూజలో హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఏం పర్లేదు గోపి. అమ్మా, పూజ పనులు నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి ఆర్యకి కాఫీ కలుపు. అలాగే అమ్మా. గోపి, అమ్మా, తలనొప్పి అంటున్నాడు కదా, కాఫీ వద్దులే, అల్లం వేసి టీ పెట్టి తీసుకురా, కాస్త రిలీఫ్ గా ఉంటుంది. అలాగే అమ్మా. నానా, నువ్వు వెళ్ళి సోఫాలో కూర్చో. పర్లేదమ్మా, నేను వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాను. గుడ్ మార్నింగ్ ఆర్యవర్ధన్ గారు. వెరీ గుడ్ మార్నింగ్. మీరిక్కడికి వచ్చారేంటి బ్రోయిన్లా? మీరు కూడా ఉపవాసం ఉండాలి కదా. యా, హై నో మాన్సి, టీ తాగుదామని వచ్చాను.
సార్ మీరు చెప్పిన టీ పొడి ఏం లేదు సార్. లేదా? సరే, ఉన్నదేదో ఇచ్చే. ఇప్పుడు వీళ్ళందరి ముందు నుంచి ఈ ప్లేట్ని పైకి ఎలా తీసుకెళ్ళాలి? సార్ పోనీ మీరు వెళ్ళండి, గోపి మీ గదికి తీసుకొస్తాడు. నో ప్రాబ్లం. హలో రావు గారు, హౌ ఆర్ యూ? ఈజ్ ఇట్ రియలీ గుడ్ న్యూస్ అండి? పోన్లేండి, లాస్ లో ఉన్న బిజినెస్ పీపుల్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. యా, ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఏంటి గుడ్ న్యూస్ ఆర్యవర్ధన్ గారు? లాస్ లో ఉన్న బిజినెస్ పీపుల్ కి గవర్నమెంట్ హ్యూజ్ అమౌంట్ సబ్సిడీ ఇస్తుందట. రియలీ? టీవీలో చూపిస్తున్నారట. ఓ బేటీ, కమ్ 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 కమ్. ఏంటి మామ్, ఇదేదో హారర్ సినిమా సెటప్ లా ఉంది. మంత్రాలు తంత్రాలు జరిపించే ప్లేస్. ఇలా కాకుండా పూలతో డెకరేట్ చేసుంటుందా? నమస్కారం పూజారి గారు. ఎవరు? నా పేరు షీలా. ఐ మాన్సీ వర్ధన్. అడ్రస్ మొత్తం చెప్పవే. పెదవ పనులు చేసేటప్పుడు ఐడెంటిఫికేషన్ దాచిపెట్టుకోవాలి. తింగర్తాను. అయితే నా పేరు మాన్సీ, ఓన్లీ మాన్సీ, నో వర్ధన్. ఏమిటి అంతరాయం? ఎవరు వీళ్ళు? నమస్కారం పూజారి గారు, నా పేరు షీలా. అమృత గారు పంపించారు. అదే మీరేదో పవర్ఫుల్ లిక్విడ్ విభూది ఇస్తా అన్నారట కదా. అమృత? ఆ పేరు గల వాళ్ళెవరూ మాకు తెలీదు. తెలీదా? అదేంటి, మీకు ఇన్ఫార్మ్ చేశానని కూడా చెప్పిందే. గురుగారు, మన దగ్గర రెగ్యులర్ గా పూజ చేయించుకునే ఒక ఆవిడ ఇలా ఇద్దరు వస్తారని చెప్పి సమాచారం ఇచ్చారు. ఎవరావిడ? సుధా అని ఒక ఆవిడ వస్తుంటారు కదా, ఆవిడే గురుగారు. సుధానా? మమ్మల్ని పంపింది మాత్రం అమృత. మా ముష్టి సంఘానికి లీడర్. మాకు ఆవిడెవరో తెలియదు, ఒకసారి కనుక్కోండి. తెలియదా? ఇప్పుడే చెప్తాను, ఇప్పుడే తేల్చేస్తాను.
అత్తమ్మా ఇలా వచ్చారేటి? అను, నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావేంటి? చీర కట్టుకోలేదా? చీరా? నేనా? తనొక్కతే ఆ ఫోటో తీసుకురాలేదేమో అని. నువ్వు బాలే ఓడివిసారో. ఎంత బరువైనా ఒంటి సెత్త ఎత్తి పారేస్తాను. ఫోటో ఒక లెక్కేటి? అత్తమ్మా మీకెందుకు, నేను వెళ్ళి ఫోటో అట్టుకొచ్చేస్తాను. మీరెళ్ళి పూజకి ఏం కావాలో చూసుకోండి. సరే అను, త్వరగా వచ్చేయండి. ఏంది గురు నీ బాధ? మొదట్లో అంటే ఆ గది గురించి అడిగితే చెప్పలేదు సరే. ఇప్పుడు రాజనందిని నీ భార్య అని అంతా చెప్పేశావు కదా, ఇంకా నా దగ్గర దాచేది ఏముంది? ఎందుకు ఆ గదిలోకి పంపించడానికి అంత ఆలోచిస్తున్నావు? నిన్నే గురు. ఏమోలే, నువ్వేటి ఆలోచిస్తావో ఏమో నీకే అర్థం కావాలి. సర్లే, ఆ గదికి తాళం వేసి ఉండారు కదా, ఆ తాళం ఏంటి? అయ్యా, తాళం లేకుండా ఫోటో ఎలా తీసుకెళ్తాను గురు? ఇటీ నీకెందుకు శ్రమ? కొంచెం వెయిట్ చేయి, ఫ్రెష్ అయ్యి నేనే తీసుకెళ్తాను. అయ్యా, అవతల పూజారు వచ్చేసారని అత్తమ్మ చెప్పేసి వెళ్లారు కదా, మళ్ళీ ఆలస్యం అయిపోదు. ఏటి గురు, నిన్ను సోత్తుంటే నేనా గదిలోకి వెళ్ళటం నీకు సుతరాము ఇష్టం లేదనుకుంటాను. ఏటి కదా? ఓ, ఎక్కడ నేను ఆ గదిలో విలువైన వస్తువులు కాజేస్తానని భయమా, లేక అనుమానమా? చచ్చా, అదేం లేదు. ఇదివరకు నువ్వు ఆ గదిలోకి వెళ్ళినప్పుడు అను 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 నీకే చెప్పేది అను. ఆ గదిలోకి వెళ్తే దయ్యాలు భూతాలు ఏమైనా పట్టేస్తాయా, లేదా ఆత్మలు ఏమైనా పట్టుకుంటాయా? ఇదిగో గురు, నేను ఆ గదిలోకి వెళ్ళినా ఒక్క ఫోటో తప్ప ఏది ముట్టుకోను, దేని గురించి ఆరా తీను, సరేనా? ఇప్పుడైనా ఇస్తావా లేదా? అవును కదా. హోమానికి త్వరగా రెడీ అయి రావాలని హడావిళ్ళు పట్టించుకోలేదు. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చావమ్మా. మంచిది మంచిది. టిఫిన్లు చేసే వచ్చారా? నాన్న, నువ్వు మందులు వేసుకున్నావా? వేసుకుంటున్నాను బుజ్జమ్మా. అదే కదా, లేదంటే నేను వచ్చిన రీజనింగ్ వేస్ట్ అయిపోతుంది. అదేంటి అలా అంటున్నావు? అంటే అది ఏముంది, తను వచ్చాక కూడా ఆరోగ్యం కుదురుగా ఉండాలంటే రెగ్యులర్ గా టాబ్లెట్లు వేసుకోవాలని తన ఉద్దేశం. అంతేనాను? అంతే అంతే, కరెక్ట్. తండ్రి కూతుళ్ళిద్దరికి నేనంటే ఎప్పుడు నిర్లక్ష్యమే మేడం గారు. వాళ్ళ నాన్ననే పలకరించింది కానీ నన్ను మాత్రం పట్టించుకోలేదు చూడండి. ఎందుకు పట్టించుకోరా? మా గోపి ఈరోజు టిఫిన్ ఎర్రగా తీశాడు.
పద ఓ పట్టు పట్టేద్దరు గాని. నువ్వు ఈరోజు ఉపవాసం కదా, టిఫిన్ బాగుందని నీకెలా తెలుసు? అంటే అది నాగరు నీకు సంగ చెప్పనా, అందరికీ అన్ని నప్పవు కానీ నీకు మాత్రం ఏ బట్టలు వేసుకున్నా భలే ఉంటాయి గురు. అందగాడివే. థ్యాంక్ యూ. నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వు. ఏటి రెడీ అయ్యేది నా బాగుందా? నాకు సీరంటే సెడ్డ సిరాక్ గురు, ఎట్ట కట్టుకోలో కూడా రాదు. అత్తమ్మనేమో హోమంలో సీర కట్టుకుని కూసోవాలంటున్నారు. ఇప్పుడు ఏడ్ చేద్దాం? డోంట్ వరీ, నేను లక్ష్మి పంపిస్తాను, తనకి హెల్ప్ చేస్తుంది. అయ్యో వద్దు గురు, నీ పెళ్ళాం ఎప్పుడు సీరే కడుతుంది కదా. ఆ విషయం ఇంట్లో పని వాళ్లతో సహా అందరికీ తెలిసే ఉంటది. ఇప్పుడు కొత్తగా నాకు సీర కట్టుకోవడం రాదు అంటే డౌటింగ్ వచ్చేదు. పనోళ్ల దగ్గర మొదలైన డౌటింగు ఇంట్లో వాళ్ళ వరకు వెళ్తే దెబ్బ కొట్టేస్తుంది. మరెలా? ఎలా అంటే నీకు సీర కట్టే పద్ధతి తెలుసా గురు? అంటే తెలుసు, బట్ ఏ పట్టు లేదు గుట్టు లేదు. ఇంకే ఏం చక్క నువ్వే కట్టేసే. ఏం ఆలోచిస్తున్నావు గురు? నేనేమైనా నీ దగ్గర ఫీల్ అవుతానా? అదేం లేదు. నేను వెళ్ళి చీరని సమోసాలాగా చుట్టుకుని వచ్చేస్తాను, నువ్వు పద్ధతిగా కట్టేసేయి, లేదంటే దొరికిపోతాం. అసలే మన ఇంట్లో చుట్టూ సపోర్ట్ చేయరు, సూర్పు నకలే ఉన్నారు. నేనైతే 1% కూడా నమ్మట్లేదు మేడం, కానీ ప్రూవ్ చేస్తానని నన్ను కొట్టి మరీ తీసుకెళ్లాడు. అదిగోండి మేడం, వాళ్ళిద్దరిని ఇక్కడ కూడా తీసుకొచ్చాడు. అవునా? ఎక్కడా? అదిగోండి ఆ గేటు బయట ఉన్నారే వాళ్లేనండి. అనులా వచ్చిన రాజీ వాళ్ళ అక్క తమ్ముడు. ఏంటి మా వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా? అసలు వీళ్ళు చెప్పేది నమ్మాలో లేదో కూడా అర్థం కావడం లేదు. వాళ్ళు పిలిచి అడిగితే మీకే నిజం తెలుస్తుంది అంటున్నాడు. వెళ్ళి పిలుచుకురా. వెళ్తున్నాను. రాము రా, అక్కని తీసుకొని రా. రండి రండి రండి. ఇదిగో అమ్మాయి, రాజీ నీకేమవుతుంది? నా చెల్లెలండి. ఏది తనొచ్చిందా? అక్క, ఈ ఇంట్లో మన రాజీ అక్క పేరు అను కదా, అను అని పిలవాలేమో. మా ఈ రఘుపతి పెద్ద కేటుగాడు, వీడి మాటలు మనం ఎంతవరకు నమ్మచ్చు? వీళ్ళని లోపలికి పిలిచి డ్రామా క్రియేట్ చేస్తే అసలు నిజమేంటో అదే బయటకు వస్తుంది. రఘుపతి, ఇది అబద్ధమని తెలియాలి, నీకు మా చేతుల్లో చావే. బేటీ, వీడిలో ఏదో కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. అను వచ్చిన దగ్గర నుంచి కూడా వింత వింతగా, అసలు ముందు అనులా బిహేవ్ చేయడం. వీడు చెప్పింది కనుక నిజమైతే మనకి ప్లేసే కదా. అవును మా, ఎన్ని డ్రామాలాడారు, మనల్ని ఆడుకుంటుందా? తన సంగతి చెప్తాను. సంపత్, వాళ్ళని లోపలికి తీసుకురా. ఈరోజు హోమం కాదు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమీ లేదు ఆర్యవర్ధన్ గారు, మీరు స్టేజ్ మీద వేసిన రామాయణం నాటకం కంటే ఇప్పుడు ఇంట్లో వేస్తున్న నాటకం చాలా నేచురల్ గా ఉందని పబ్లిక్ టాక్. ఇందాకటి నుంచి ఇదే గొడవ ఆర్య. తను మన అను కాదని,
ఎవరో చేపల బస్తీ రాజీ అని, నువ్వే కాంట్రాక్ట్ మాట్లాడుకుని తీసుకొచ్చావని ఏదేదో చెప్తున్నారు. మొత్తం తెలిసిపోయిందన్నమాట. అమ్మి, వీళ్ళు నువ్వు మా అమ్మివి కాదు అని అంటున్నారు. అది అబద్ధం అని చెప్పమ్మి. చెప్పు బుజ్జమ్మా. వీడి మాటలు పట్టుకోనా మీరు ఇంత యాగే చేయబోతున్నారు? వీడికి అసలు మా కుటుంబం అంటేనే పడదు. రఘుపతి, నువ్వింక మారవా? ఎందుకురా నీకు పాడు బుద్ధి? దేవుడు అన్ని తీసేసినా కూడా నీ కుళ్ళు బుద్ధి మారదా? వీడు ఎదవన్నర ఎదవే కావచ్చు, కానీ ఈ పనికి మాలిన ఎదవే మనకి పనికొచ్చే నిజాన్ని కూడా తీసుకొచ్చాడు. మేము ఆ నిజాన్ని నమ్మాం, వీణ్ణి కాదు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఇందులో మీరు నానుస్తున్న నిజం తప్ప మా నాన్సెన్స్ ఏముంది ఆర్యవర్ధన్ గారు? ఏమా అను? ఓ సారీ, రాజీ అలియాస్ జొన్నాబుద్ధుల రాజమ్మ. వచ్చిన దగ్గర నుంచి తెగ నోరేసుకుని పడిపోయావుగా, ఇప్పుడేం మాట్లాడవేంటి? ఏటి మాట్లాడాలి? మీరేటి మీనింగ్ లేని మాట్లాడుతుంటే నేనెందుకు ఆన్సరింగ్ చెయ్యాలి? ఓ ఇస్ ఇట్? పోనీ మీ అక్క తమ్ముడికైనా నువ్వు ఆన్సర్ చేస్తావా? అక్క తమ్ముడు అంటే ఎవరు అంటావేమో, అక్కంటే మీ అక్క సుమలత, తమ్ముడంటే మీ తమ్ముడు రాము. గుర్తుకొచ్చారా? గుర్తుకు రాకపోయినా ఒక్కసారి చూస్తే గుర్తొచ్చేస్తారులేమో. మీరెందుకు మేడం క్షమాపణ చెప్పటం? వీళ్ళ గురించి మాకు తెలుసులేండి. ఏ అంతస్తు లేని నా కూతురికి ఈ ఇంట్లో గొప్ప గౌరవ స్థానం దొరకటం వీళ్ళకంతగా రుచించలేదని మాకు తెలుసు. చూడండి మేడం, కుటుంబం అన్న తర్వాత మనస్పర్ధలు రావటం సహజం. మీకు మా బుజ్జం అంటే గిట్టకపోతే మాట్లాడడం లేదా అసలు తనని చూడటం మానేసేయండి. అంతేకాని ఇలాంటి పనులు చేయకండమ్మా. అది మీ స్థాయికి తగింది కాదు. వీళ్ళని కాదు, అసలు ఈ రఘుపతిని. నువ్వు ఆగు. కుక్కతోక వంకరని వీడు ఎన్ని జన్మలెత్తినా మారడు.
నువ్వు ఊరుకో. ఎందుకు ఊరుకోవాలి? ఈ ఏదో చేసిన పనికి నీకేదైనా అయ్యి ఉంటే కేశవ, అమ్మా, సమయానికొచ్చి సమస్యను పరిష్కరించావు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత రాద్ధాంతం జరిగేదో. ఇక దీని గురించి వదిలేండమ్మా. సంపత్, మీ నాన్నని వీళ్ళని తీసుకుని బయటకు పద. దీనికి ఫినిషింగ్ అక్కడిద్దాం. డౌట్ ఎందుకు? ఆ ఫినిషింగ్ నీకే పద. చేసి చాలు కనరా. ఇప్పుడు మీ ఇద్దరిని ఏం చెయ్యాలి? మేడం గారు, హోమం జరిగే సమయంలో గొడవలు ఎందుకులేండి, వదిలేయండి. అది సుబ్బు గారి సంస్కారం. క్షమించండి పంతులు గారు, హోమానికి ఆలస్యమైందా? వర్జం పోవడానికి ఇంకా 15 నిమిషాలు ఉంది. అంతవరకు మీరు విశ్రాంతి తీసుకోండి. నేను శాంతి తంతు చూసుకుంటాను. అలాగే పంతులు గారు. పద్దు గారు, సుబ్బు గారు రండి, కాసేపు విశ్రాంతి తీసుకుందరు. సంపత్, చెప్పండి సార్. వీళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడికే క్యాబ్ బుక్ చేసి సేఫ్ గా పంపించు. చేస్తాను సార్. సార్, నాకు చిన్న డౌట్. చెప్పు. వీళ్ళేమో రాజీ వాళ్ళ అక్క తమ్ముడు అంటున్నారు. రాజీని అను కాదు అని మా నాన్న అంటున్నాడు. అసలు నిజమేంటి సార్? అర్థమైంది సార్. వీళ్ళిద్దరినీ సేఫ్ గా నేను పంపిస్తాను సార్. గుడ్. నేను వెళ్ళి మీ నాన్నతో మాట్లాడుతుంటాను. ఓకే సార్. కాకపోతే భూమి మీద మా నాన్న ఉంటాడు అంటే ఆటో కాల్ చేస్తాను, పోతాడు అంటే అంబులెన్స్ కాల్ చేస్తాను. సరేనా సార్? ఆ అడుగుల సౌండ్ వింటుంటే నన్ను వేసేయడానికే వస్తున్నట్టుంది. ఏం రఘుపతి, మొదలెట్టు. నేను పాపాత్ముని, దేవుడు అందుకే నాకు శిక్ష వేశాడు. ఫస్ట్ కళ్ళు తీసేశాడు, తర్వాతేమో నోరు తీసేశాడు. అసలు ప్రాబ్లం అంతా ఈ చెవులు ఉండటం వల్లే వచ్చింది. ఇన్ని పోయాక చెవులుండి మాత్రం ఏం చేస్తాయి సార్? చెవులు కూడా తీసేయిస్తే ఏది వినిపించకుండా, కనిపించకుండా, మాట్లాడకుండా మంచితనానికి 3 కోతుల్లాగా చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు అన్నట్లు సింబాలిక్ గా ఉంటాను అని అంటున్నాడు సార్. నాకు సహాయం చేయండి అంటున్నాడు. అది సార్ మా నాన్న బాధ. ఏ యాసిడో సీసమో తెచ్చి చెవులో పోసేయమంటున్నాడు. ఓ, మీ నాన్న అంత బలంగా కోరుకుంటున్నాడు కదా. నిజంగా అవి పనిచేయడం వల్ల ఈ గొడవ అంతా. అవి కూడా తీసేద్దాం. ఏ రఘుపతి? మళ్ళీ ఏదో అంటున్నాడు. చావబోయేవాడికి చెవులో నారాయణ మంత్రం చెప్పినట్టు మా నాన్న కూడా చెవులు తీసేసే ముందు చెవులో ఏవో 4 మంచి మాటలు చెప్పమంటున్నాడు సార్. ఏం చెప్తా ఉంటావు? ఆర్యవర్ధన్ సార్ తో పెట్టుకుంటే ఆయుష్ తగ్గిపోతుంది అని చెప్పండి సార్. రైమింగ్ అదిరిపోయింది సంపత్. థ్యాంక్ యూ సార్. రఘుపతి, వినపడింది కదా. మళ్ళీ ఆర్యవర్ధన్ సార్ జోలికి వస్తే నీ ఆయుష్ ఆవిరైపోతుంది. గుర్తుంచుకో. అవును మేడం గారు. విషయం తాగానే పోతారని ఎంత బిల్డప్ ఇచ్చింది. పద, తన సంగతి చూద్దాం. ఏమైంది?
ఇంకా ఎలాంటి ఆర్తనాదాలు రాలేదు మేడం. ఇంకాసేపట్లో వస్తాయిలేండి. మీరు వేసిన ప్లాన్ మిస్ అయ్యే ఛాన్సే లేదుగా. ఆ ఇంటి ఏడుపులు వినాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. మీ కోరిక ఈ రోజు నెరవేరుతుంది మేడం. మేడం, అమ్మా కూతురు లేదో న్యూస్ మోసుకొస్తున్నారు. ఒక్క నిమిషం, నేను మళ్ళీ చేస్తాను. దొంగ మొహాలు మనల్ని మోసం చేసి ఫోన్లో తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నారు. పదము, దీని సంగతి తేల్చేద్దాం. ఏంటే, ఎవరితో మాట్లాడుతున్నావు? మీ మేడంతోనేనా? ఇంకా మేడం అంటావేంటి మామ్? దాని మమ్మీ ఏదో పెద్ద అండర్ వరల్డ్ డాన్ లాగా ఎంత బిల్డప్ ఇచ్చింది. లిక్విడ్ అంది, బూడిదంది, పనైపోతుంది అంది. అయింది, దాని బూడిదైంది. ఏం మాట్లాడుతున్నారమ్మా? అబ్బాబాబాబాబాబా, ఏం నాటకాలు ఆడుతున్నావే? తీవే, మా డబ్బులు బయటికి తీ. డబ్బులేంటి? అసలు మీరేమంటున్నారు? డబ్బులేంటా? మా మేడం తోపు తురుము అని నువ్విచ్చిన ఎదవ బిల్డప్పులకి మీ మేడంని నమ్మి లిక్విడ్ విభూతి తీసుకొచ్చాం కదా, అందుకు. బాబా, ఆ పూజారి కూడా ఎంత యాక్టింగ్ చేశాడు. ఎవ్వరూ తగ్గేదేలే అన్నట్టు పర్ఫార్మెన్స్ చేశారు. మాతో ఉండి మా ప్రాబ్లమ్స్ తెలుసుకుని మా వీక్నెస్ తో ఆడుకుని మా డబ్బులు కొట్టేద్దాం అనుకున్నారు కదూ. చేయవే, మీ మేడంకి ఫోన్ చేయి. అసలు విషయం చెప్పండి అమ్మా. డైరెక్ట్ గా మీ మేడంతోనే చెప్తాం. నువ్వు కాల్ చేయవే దొంగ మొహందానా. చెప్పార్యా, నువ్వు నా పట్ల ఎంత కేరింగ్ గా ఉంటావో, నా సేఫ్టీ గురించి గానీ, నా ప్రాబ్లమ్స్ గురించి గానీ నువ్వు ఎంత అలర్ట్ గా ఉంటావో నాకు బాగా తెలుసు. ఒక్క నా గురించే కాదు, మన ఫ్యామిలీ గురించి కూడా అంతే కేరింగ్ గా ఉంటాం. ముఖ్యంగా ఈ వైఖరి మారింది. ఎందుకంటే తనే అను అని నువ్వు నమ్మట్లేదు కాబట్టి. నీ దృష్టిలో తనింకా రాజీయే కాబట్టి. అవునార్యా, నా నువ్వు తనని అను అని నమ్మినా నమ్మకపోయినా నా కోసం తనని జాగ్రత్తగా చూసుకోవాలి. తనకే ప్రమాదం కలగకుండా చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే అను నా జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి నా శత్రువుల దృష్టి నా నుండి తన మీద కూడా పడింది. దానివల్ల తను ఎన్నో సమస్యల్లో చిక్కుకుంది. ప్రాణాలు పోగొట్టుకునేంత వరకు వెళ్ళింది. ఇప్పుడు చావును కూడా గెలిచి తిరిగి నా దగ్గరకొచ్చింది. ఇక నుంచి తనకే కష్టం కలగకూడదు, తిరిగి మళ్ళీ నా నుంచి దూరమయ్యే పరిస్థితి రాకూడదు. అందుకే తన విషయంలో కాస్త అలర్ట్గా ఉండమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రిక్వెస్ట్ ఏంటార్యా? ఆ మాట అనుకో. నేను నిన్ను నమ్ముతాను. నీ నమ్మకాన్ని వ్యతిరేకించినా దానికి విలువిస్తాను కాబట్టి నువ్వు చెప్పింది తప్పకుండా చేస్తాను. తనకి ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని విధాలుగా సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకుంటాను. యు డోంట్ వరీ అబౌట్ హెర్. ఇప్పటి నుండి ఎందుకు ఎందుకు వై
ప్రతిసారి నేనే ఎందుకు ఓడిపోతున్నాను? ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసినా ఎందుకు ఎందుకు మిస్ అయిపోతుంది? మిస్టేక్ 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 ఎక్కడ జరుగుతుంది? నా ప్లాన్ లోనా లేక ప్లాన్ అమలు చేయడంలోనా? లేదు, నా ప్లాన్ ని నేనే పర్ఫెక్ట్ గా అమలు చేయగలను. వాళ్ళని వీళ్ళని నమ్ముకుంటే లాభం లేదు. ఆలస్యం చేసే ప్రతి నిమిషం ఆర్యవర్ధన్ ఆయుష్ పెరుగుతున్నట్టే. సుబ్బు గారు, మీకు అనుతో ఉండాలనిపిస్తే ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళొచ్చు కదా? పోనీ తనని మీతో పాటు తీసుకెళ్తారా? మీరా మాట అంటే చాలు మొహం చూడండి ఎట్ట ఎలిగిపోతా ఉండదో. తీసుకెళ్లి మన ఇంట్లో కూర్చోబెట్టుకుని చూసుకోవడానికి అమ్మి మన బుజ్జమ్మ కాదు సుబ్బు, ఈ ఇంటి కోడలు. అమ్మికి ఎన్ని బాధ్యతలుంటాయి. దగ్గరలో పండగ కూడా ఉంది కదూ, అప్పుడు వస్తుందిలే. అవును సార్, బుజ్జమ్మ మీరు అందరూ పండగకి ఖచ్చితంగా రావాలి. బస్తీ వాళ్ళు కూడా మిమ్మల్ని ఆహ్వానించమని పదే పదే చెప్పారు. అవును సారు, పండక్కి మిమ్మల్ని పిలిపించడమే కాదు, మీ ఇద్దరి చేత బస్తీలో నాటకం వేయించాలని కూడా అందరూ నిర్ణయించుకున్నారు. అట్టా అని మా సుబ్బు దగ్గర మాట కూడా తీసుకున్నారు. అలాగా? పోనీలేండి, వీళ్ళు ఊళ్ళో చేసిన నాటకం చూడ్డం ఎలాగో మిస్ అయ్యాం. మీ వల్ల మళ్లీ చూడొచ్చు. అందరం ఖచ్చితంగా వస్తాం. చాలా సంతోషం మేడం గారు. అమ్మి పోయేస్తాం.